25 వార్డులో బిల్లా కృష్ణహరి గారి కోసం క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మంచి స్పందన ఉంది. గతంలో ఓడిపోయిన పార్టీ మారకుండా సిద్ధాంతాల కోసం దేశం కోసం పనిచేసే కార్యకర్త బిల్లా కృష్ణహరి. ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు అవుతున్నారు. మరి 2 ఏళ్ల కిందట మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక మరి దాని పరిణామాలు వాళ్ళు చూస్తున్నారు. గ్యారంటీలని గారడీ చేసిండ్రు. తులం బంగారం అని మరి బండారం బయటపడ్డది. మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారు, మరి అది మోసమైంది. పెన్షన్లు 4000 చేస్తున్నారు, మరి అది కూడా చేయలేదు. యువతకు ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఇస్తామని జాబ్ క్యాలెండర్ కూడా అది లేట్ అయిపోతుంది. ఇలా మరి గ్యారంటీలు 420 హామీలు 420 హామీల ఇది మారిపోయినాయని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ప్రజలు మోసపోరు. ఈరోజు బీజేపీతోనే వారి భవిష్యత్, బీజేపీతోనే వారి పిల్లల భవిష్యత్తు బాగుందని ప్రజలు గుర్తిస్తారు. ఎందుకంటే నిధులు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మా దగ్గర పైసలేవని. నిధులు కేవలం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మరి ఇక్కడ మున్సిపాలిటీలో మరి వేములవాడలో మున్సిపాలిటీలో బీజేపీ మరి అధికారంలో వస్తే నిధులు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు పంపిస్తారు. ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంటే నిధులు దుర్వినియోగం కావు. ఖచ్చితంగా ప్రజల సంక్షేమానికి మరి రోడ్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం వీటికి ఆ నిధులు వాడుకోవచ్చు. మరి అందుకే ప్రజలు చైతన్యవంతులై మరి బీజేపీని గెలిపించాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మరి వేములవాడ ఇద్దరికి వచ్చిండ్రు. వారి దృష్టి వేములవాడ తన పడ్డది. మరి వారు మళ్ళీ వేములవాడ రావాలంటే ఇలా బీజేపీ మున్సిపాలిటీ గెలిస్తే ఖచ్చితంగా వారి దృష్టి మనం మళ్లించి మరి టెంపుల్కు రాజన్న ఆలయానికి ప్రసాద్ స్కీమ్, మరి టౌన్కి అమృత్ స్కీమ్ ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి వేముల దక్షిణ కాశీని మరి ఉత్తర కాశీలా మరి అయోధ్యలాగా మరి ధార్మిక క్షేత్రాన్ని ఇంకా మన దీనికి వెలుగులు అధ్యక్షి మరి నరేంద్ర మోడీ గారు దీనికి పెద్ద ఎత్తున దక్షిణ కాశీ దశ మార్చుతారని ప్రజలకు నమ్మకం ఉంది. మరి అందరూ 11వ తేదీన పెద్ద ఎత్తున మరి కమలం పువ్వు ఓటేసి వారి భవిష్యత్తు కోసం బీజేపీని గెలిపించాలని నేను కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.